బ్యాక్ టు న్యూస్ ఎజెండా. రమేష్ గారు, ఎవరైనా ఒక్కసారే మోసం చేయగలరు, తర్వాత వచ్చే ఛాన్సే లేదు అనేది. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఇప్పటికి 3 సార్లు మోసం చేశారు ఈ ఆంధ్ర రాష్ట్ర ప్రజల్ని. 4వసారి మళ్ళీ గెలవలేదు. కూటమిలు కట్టి ఎప్పుడూ కూడా ఆయన గెలిచిందే కూటమిని కట్టి. 1994లో ఎన్టీ రామారావు గారికి వెన్నుపోటు పొడిచి ముఖ్యమంత్రి అయ్యారు. 99లో వాజ్పేయి గారు ఆ రోజున కార్గిల్ యుద్ధం. ఈ విషయాన్ని మీరు ఎప్పుడు ప్రస్తావిస్తారు కాబట్టి ఈ విషయం మాట్లాడుతున్నప్పుడు కొంతమంది ప్రజలతో మాట్లాడిన అభిప్రాయం మీతో షేర్ చేస్తాను. ఈ విధంగా కూటమి కట్టకుండా చంద్రబాబు నాయుడు ఎప్పుడు అధికారంలోకి రాలేదు అని చెప్పి అంటున్నారు కదా అని చెప్పి ఈ మధ్య కాలంలో ఏపీకి వెళ్ళినప్పుడు అడిగినప్పుడు కొంతమంది పొలిటికల్ అనలిస్టులు కావచ్చు, కొంతమంది ప్రజల నుంచి వస్తున్నది ఏంటంటే, జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చినప్పుడు చెల్లి ఉన్నారు, తల్లి ఉన్నారు. చెల్లి తల్లి పక్కకెళ్ళి 2 పిల్లర్లుగా ఉన్నటువంటి వారు పక్కకి వెళ్ళిన తర్వాత జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చారా, రాలేదు కదా అని చెప్పి క్వశ్చన్ చేస్తున్నారు. ఇప్పుడు మేడం గారు, చంద్రబాబు నాయుడు గారికి ఇప్పుడు 3 టర్మ్స్ ముఖ్యమంత్రి ఎలక్షన్స్ చూసారు ఆయన. కానీ జగన్మోహన్ రెడ్డి గారు చూసింది 2 ఎలక్షన్లే. ఆ 2 ఎలక్షన్స్ లో కూడా 2014లో 67 సీట్లు వచ్చినాయి జగన్మోహన్ రెడ్డి. 2019 ఎలక్షన్ వచ్చేటప్పటికి 151 సీట్లు వచ్చినాయి జగన్మోహన్ రెడ్డి గారికి. అలాగే 2024కి 40% ఓట్లు వచ్చినాయి. ఇక్కడ వాళ్ళు 2 సీట్లు చెప్పారు, ఇది మాత్రం ఓట్లు ఎందుకు చెప్తున్నారు? అదే నేను అదే చెప్తున్నా మీకు. నన్ను కంటిన్యూ చేయకుండా మీరు మధ్యలో వచ్చేస్తున్నారు. 40% ఓట్స్ వచ్చి 11 సీట్లు వచ్చినాయి. కానీ ఈ సీట్లు వచ్చిన వాటిల్లో మీరు చాలా చోట్ల తెలుగుదేశం పార్టీ, జనసేన పార్టీకి 2014లో వచ్చిన ఓట్లు గాని, లేదా అదే 2019లో జనసేన పార్టీకి వచ్చిన ఓట్లు గాని, లేకపోతే 2009లో ప్రజారాజ్యం పార్టీకి వచ్చిన ఓట్లు గాని మీరు విడదీసి చూస్తే వాళ్ళిద్దరూ కలవబట్టి ఈ రోజున క్లియర్ గా ఆ ఓటింగ్ అంతా కూడా కూటమి ప్రభుత్వానికి పడబట్టి మళ్ళీ ముఖ్యమంత్రి అయ్యారు తప్ప చంద్రబాబు నాయుడు గారు ఈ 2 టర్మ్స్ కూడా, లేదా ఎట్టి పరిస్థితుల్లోనూ ముఖ్యమంత్రి అయ్యే ప్రసక్తే లేదు. తల్లిని చెల్లిని అదే నేను సమాధానం చెప్తున్నానండి. తల్లిని చెల్లిని ఆ రోజున ఉన్నారు కాబట్టి 2019 ఎన్నికల్లో ముఖ్యమంత్రి అయ్యాడని ఆయన చెప్తున్నారు. 2019 ఎన్నికల్లో పాదయాత్ర షర్మిల గారు చేయలేదు. ఇది అందరూ కూడా గుర్తు పెట్టుకోవాల్సిన విషయం. పాదయాత్ర 2014లో చేశారు షర్మిల గారు. 2019లో జగన్మోహన్ రెడ్డి గారు మాత్రమే 3648 కిలోమీటర్లు పాదయాత్ర చేసి ఆయన అధికారంలోకి రావడం జరిగింది. తల్లి చెల్లి కూడా జగన్మోహన్ రెడ్డి గారితో పాటు ఉండి ఆ రోజున ప్రచారం చేయడం జరిగింది తప్ప అంతకు మించి పాదయాత్ర ఇప్పుడు ఎవరు చెప్పారు మీకు? గతంలో అసలు పార్టీ బలంగా ఉండడానికి, పార్టీ ప్రతిపక్ష హోదా రావడానికి ఆ రోజు ఆమె సహకరించారు. ఓకే, ఇప్పుడు తర్వాత విషయం. ఓకే, సురేంద్ర నాయుడు గారు పాదయాత్ర 2019లో షర్మిల గారు చేయబట్టే పార్టీ ఉందని చెప్తున్నారు. 2019లో కానీ షర్మిల చేస్తే మీరు ఎట్లాగా బాదురే అని చెప్పి రోడ్ల మీదకి వచ్చి కరెంటు బిల్లులు పెంచడం ఇదని చెప్పి ఏ విధంగా మాట్లాడతారు? మేము స్టేట్మెంట్ ఇవ్వలేదు. దుష్ప్రచారం చేస్తున్నారు క్లియర్ గా. సురేంద్ర నాయుడు గారు, అందుకే 2019 ఎన్నికల్లో చంద్రబాబు నాయుడు గారు కానీ ఒక్క నిమిషం రమేష్ మేడం, ఇప్పుడు మనం ఏదైనా మాట్లాడాలంటే దానికి ఒక విలువ ఉండాలి. ఇప్పుడు తల్లిని ఇప్పుడు చంద్రబాబు గారిని ఎప్పుడు చూడు వీళ్ళు వెన్నుపోటు అయిన తర్వాత ఎన్నిసార్లు మళ్ళా ముఖ్యమంత్రి అయ్యాడు చంద్రబాబు నాయుడు గారు? రమేష్ మాట్లాడినప్పుడు నేను మాట్లాడలేదు. మీరు మాట్లాడండి. నేను మాట్లాడుతూ అయిపోయిన మీరు మాట్లాడండి. గౌరవంగా మధ్యలో అడిగారు కాబట్టి నేను మాట్లాడకుండా ఆగా. మీరేదో సబ్మిషన్ చేస్తారు. నేను అయిపోయిన తర్వాత మీరు మాట్లాడిన తప్పే ఉంది. నేను కాదంటలేదు కదా. రమేష్ గారు మిమ్మల్ని వెయిట్ చేయమని చెప్పాము. నేనే సురేంద్ర నాయుడు గారికి ఇచ్చాను, మీరు కంటిన్యూ చేస్తున్నారు. మిమ్మల్ని ఆగమని చెప్పాను. నేను ఆయనకి ఇచ్చిన తర్వాత ఆయన స్టార్ట్ చేస్తాను. అంటే ఆయన మళ్ళీ నన్ను ఆగమని చెప్తున్నారని చెప్తున్నా. నేను అదే చెప్తున్నాను. రమేష్ గారు వెయిట్ చేయండి. మీరు మాట్లాడారు బ్రేక్ కి ముందు, బ్రేక్ తర్వాత కూడా సమయాన్ని దృష్టిలో పెట్టుకోండి. సురేంద్ర నాయుడు గారు సబ్మిషన్ కాదు, చాలా సమయం అయింది. ప్యానల్ ఇంకా 2 ఉన్నారు. సమయాన్ని దృష్టిలో పెట్టుకోవాలి కదా. సురేంద్ర నాయుడు గారు, ఇప్పుడు మనం మాట్లాడేటప్పుడు ఎదుటి మనిషి కామ్ గా ఉన్నాడు అంటే చేతగాంతనం కాదు. మళ్ళీ నేను మాట్లాడేటప్పుడు అర్థం పట్టలేదండి. ఇప్పుడు నేనేమంటానంటే వెన్నుపోటు అంటే అరిగిపోయిన రికార్డు వేసుకొని ఎన్నిసార్లు